అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే చాలా యూజ్ఫుల్ ఐడియా అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నామండి. మన బుజ్జమ్మ చూపిస్తుంది కదండి, ఇవి కొత్త రకం ఏం కాదండి, మనం ఎప్పుడు వాడే ఉసిరికాయలండి. ఈ కార్తీక మాసంలో ఎక్కువగా ఉసిరి దీపాలు అయితే పెడతాం కదండి. ఈ ఉసిరికాయలు నేనైతే నా చేత స్వయంగా కొనుక్కొచ్చానండి. అది పావు కిలో 70 రూపాయలు. తీరా ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కొని తీసుకొచ్చి ఇవి ఇలా దీపం పెట్టిన తర్వాత అనవసరంగా పాడేయాల్సి వస్తుంది అని చాలా ఫీల్ అయ్యామండి. అప్పుడే ఒక ఐడియా వచ్చిందండి మాకు. ఎందుకని వీటిని ఇలా పాడేయాలి, మనం గుడిలో కొబ్బరికాయ కొడితే ఎలాగో తెచ్చుకుంటాము, అలాగే ఇంట్లో కొబ్బరికాయ కొట్టినా మనం అయితే వాడుకుంటాం కదండి. ఇవి కూడా అలాగే ఎందుకు వాడకూడదని ఒక ఐడియా అయితే వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి వచ్చిన ఆలోచనలు అయితే వెంటనే ఆచరణలో పెట్టేశామండి. ఇవైతే మేము కార్తీక పౌర్ణమి రోజు వెలిగించిన ఉసిరి దీపాలండి. వీటిని వెలిగించిన తర్వాత మరుసటి రోజండి ఎక్కడ వరకు అయితే ఆ దీపం వెలుగుతో కాయ కొంచెం చేంజ్ అయిందో అక్కడ వరకు కూడా కట్ చేసేసిందండి బుజ్జమ్మ. ఇలా మనం పెట్టిన కాయలన్నీ కూడా ఒకే రోజు ఏం చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది డైలీ పెడతారు కదండి, అలాంటి వాళ్ళు కూడా ఒక 5-6 రోజులకు ఒకసారి కానీ లేదంటే 10 రోజులకు ఒకసారి కానీ అన్నీ ఒక దాంట్లో కలెక్ట్ చేసుకొని ఒకేసారి ఇలా పచ్చడి కూడా చేసుకోవచ్చండి. సారీ చెప్పేశాను కదా పచ్చడని. సో దీంతో అయితే పచ్చడి చేయబోతుందండి. అలా కాలిన వరకు తీసేసి నీట్గా కడుక్కొని ఆ కాయలను అయితే మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ ఉల్లిపాయలు కట్ చేసినట్టు కాదు, కొంచెం పెద్దగా ముక్కలు కానీ కట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా పుజ్జం కట్ చేస్తున్నట్టు కట్ చేసుకొని మొత్తం ఇలా రెడీ చేసుకోవాలండి. ఏది పాడు చేయకూడదనే ఉద్దేశంతో అయితే మేము ఇలా ట్రై చేసామండి. ఇందులో ఏదైనా ఇబ్బంది ఉంటే అది మీలో ఎవరికైనా తెలిస్తే మా కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా చేయము. సో ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత బుజ్జమ్మ అయితే పెనం పెట్టేసుకుని అందులో ఆయిల్ హీట్ చేసేసుకుందండి. ఫస్ట్ అయితే మెంతులండి. ఈ పచ్చడికి మెంతులు అయితే చాలా టేస్ట్ ఇస్తాయండి. ఈ మెంతులు కొంచెం చిటపటలాడగానే ఇందులోనే నువ్వుపప్పు అండి, కడిగిన నువ్వులు ఉంటాయి, మాకు ఎప్పుడు ఉంటాయని తెలుసు కదండి, అలా అదే నువ్వుపప్పు, కొంచెం నువ్వుపప్పు కూడా వేసి ఫ్రై చేసిందండి. మీకు ఆయిల్ ఎక్కువైంది అనిపిస్తే కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చండి, షాలో ఫ్రై లాగా చేసుకోవచ్చు. బాగా తక్కువ ఒక 1/2 స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో కొంచెం ఆయిల్ ఉంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఇలా నువ్వులు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలన్నీ అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేగిపోయిన అన్నిటినీ ఒక గిన్నెలో తీసుకొని అవి పూర్తిగా చల్లారాలండి. తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. ఇవి ఒక గిన్నెలో తీసేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు అవి చల్లారుతాయి. తర్వాత మనం ఏదైతే ప్యాన్ తీసుకున్నామో అందులోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగా నీట్గా కడిగేసి ముక్కలు చేసుకున్న ఉసిరి ముక్కలన్నీ చూసారు కదా, వీటిని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం చింతపండు అండి. ఆ ఉసిరి కొంచెం వగరు అనిపిస్తుంది కదండి, పులుపుతో పాటు అదొక రకం వగరు ఉంటుంది కదా, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి చింతపండు అండి. ఇలా కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని రెండు కలిపి ఆ హీట్కి చింతపండు కూడా కొంచెం మెత్తబడుతుందండి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు బాగా వస్తుంది, అందుకనే అందులోనే వేసేసింది బుజ్జమ్మ అయితే. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న నువ్వులు, ఎండుమిర్చి ఇవి చల్లారిన తర్వాత ఇవి కూడా వేరే దాంట్లో తీసుకుంటే ఈజీగా చల్లారిపోతాయండి. అవి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో తీసుకోవాలండి. ఇది ఇలా బాగుంటుందండి. రోట్లో దానికన్నా మిక్సీలో అయితే ఎండుమిరపకాయ కదండి, బాగా మెత్తగా పేస్ట్ అవుతుంది. సో అందుకే ఇలాగే బాగుంటుందండి. లేదు రోటి పచ్చళ్ళు ఇష్టం అని చెప్పి అయితే ఎవరికైనా అలా నచ్చుతుందంటే అలా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకొని ఉప్పు అండి, రాళ్ళ ఉప్పు యాడ్ చేస్తాం మేము. అలా అది రాళ్ళ ఉప్పు వేసేసి తర్వాత కొంచెం జీలకర్ర. అసలు ఈ జీలకర్ర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పచ్చళ్ళకి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. జీలకర్ర ఒకటే కాదండి, పచ్చి వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటే అసలు అవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అసలు చెప్పలేమండి. ఇవన్నీ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పట్టుకోవాలండి. మరీ ఫైన్ పేస్ట్లకు కాదండి, కొంచెం ఎక్కడన్నా బరక తగిలినా బాగుంటుంది పంటి కింద పడినప్పుడు. అలా మిక్సీ పట్టేసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో పోపు వేసుకోవాలండి. ఈ పచ్చడికైతే మెయిన్ పోపు అండి. ఇలా వెల్లుల్లిపాయ రెమ్మలు 4 వేసేసుకొని తర్వాత కొంచెం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. తాలింపు ఎప్పుడైనా కొంచెం అంటే కొంచెం కదండి, ఎర్రగా వేగితేనే దాని టేస్ట్ అండి. బాగా వేయించుకొని ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ముందే వేస్తే ఎండుమిరపకాయలు త్వరగా మాడిపోతాయి కదండి. ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి.
ఇలా ఎండుమిర్చిని యాడ్ చేసుకొని మన పెరట్లోనే ఉండే కరివేపాకు కూడా 4 రెమ్మలు తెచ్చేసుకొని వేసేసుకుంటే తాలింపు అయితే కంప్లీట్ అవుతుందండి. ఈ తాలింపుని ఇప్పుడు నిదానంగా వేయించుకోవాలండి. బాగా వేగితేనే దాని ఫ్లేవర్స్ అన్నీ బాగా బయటకు వస్తాయండి. చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే ఇందులో యాడ్ చేసేద్దామండి. ఈ పచ్చడి ఎవరికైనా ఒకసారి తినిపించి చూడండి. అదేం పచ్చడి అని చెప్పకుండా పెట్టండి. అసలు ఉసిరికాయ అంటే అస్సలు ఎవ్వరూ నమ్మరండి. ఇది అచ్చు చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు చేసే మామిడికాయ తొక్కు పచ్చడిలా ఉందండి. తొక్కు అంటే మేము రోట్లో చేసేవాళ్ళం. ఇలాగే ఎండుమిరపకాయలు వేసి రోట్లో తొక్కేవారండి. ఇది మీలో ఎంతమంది తిన్నారు మరి? మాకైతే అది చాలా ఇష్టం అండి. ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో మామిడికాయతో చేసినా అంత టేస్ట్ రావట్లేదు. కానీ ఈ ఉసిరికాయతో చేస్తే సేమ్ చిన్నప్పుడు తిన్న ఆ మామిడికాయ పచ్చడిలానే అనిపించిందండి. మీరు ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా కామెంట్ కూడా చేస్తారు. నిజంగా అండి ఇది మామిడికాయ పచ్చడిలా ఉందని. సో ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. అసలు పచ్చడి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఉసిరికాయతో పచ్చడి అంటే ఆ వగరు అది తినడానికి మనకి నాలుకకు పట్టేసినట్టు ఉంటుంది కదండి. ఇవన్నీ ఉంటాయేమో అనుకున్నాం కానీ అసలు చాలా బాగుందండి. ఉసిరికాయ నిలవ పచ్చడి ఎలాగో ఇది కూడా అంతే టేస్ట్గా దానికి మించి టేస్ట్ ఉందండి. ఉసిరికాయలు ఇలా ఉసిరి దీపాలు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది. సో ఇవాళ వీడియో అయితే ఇదండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.